ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకొని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడిలాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుళ్ళలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే అమ్మా నాన్న నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది, మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాను. అందుకే నా ప్రేమను ఎప్పుడు నేను సంగీతం రూపంలోనే సార్కి చెప్తాను.